మన యూపీఎస్సీకి సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అలాగే ఐఎఫ్ఓఎస్సికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 21 ఫిబ్రవరి 2025 అయితే అయిపోయిందనమాట. సో మనకి 22 నుంచి అయితే మనకి 28 వరకు అప్లికేషన్ ఫామ్ యొక్క కరెక్షన్ కోసం అయితే విండో అయితే ఓపెన్ అయితే అయిందనమాట. 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి 2025 దాకా అయితే మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. అలాగే అప్లోడ్స్ సెక్షన్ కూడా మీరు ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే ఇక్కడ ఇష్యూ చేయడం జరిగిందనమాట. సో ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ ద ఆస్పిరెంట్స్ క్యాండిడేట్స్ ఆఫ్ సిఎస్పి అలాగే ఐఎఫ్ఓఎస్పి ప్రిలిమ్స్ 2025కి సంబంధించి మన ఓటీఆర్ అనేది లైఫ్లో మనకు ఒకసారి మాత్రమే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారనమాట. అయితే మన క్యాండిడేట్స్ నుంచి కొన్ని రిక్వెస్ట్స్ రావడంతో కొన్ని కాలమ్స్ అయితే ఇప్పుడైతే మనకి ఎడిటబుల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 4 కాలమ్స్ అయితే ఇచ్చారనమాట. వాటిని మీరు ఇప్పుడు లాగిన్ అయిపోయి వాటిని మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ నేమ్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకున్నారు అనే కాలమ్ని మీరు చేంజ్ చేసుకో. అలాగే జెండర్ మీరు పొరపాటున మేల్ ఫీమేల్ ఏదైనా పెట్టుంటే ఓటీఆర్లో మోడిఫై చేసుకోవచ్చు. అలాగే మైనారిటీ స్టేటస్ మీరు ఏదైనా రాంగ్ ఆప్షన్ ఇస్తే దానిని మార్చుకోవచ్చు. అలాగే క్లాస్ 10th అంటే 10th క్లాస్కి సంబంధించి ఎగ్జామినేషన్ రోల్ నెంబర్లో ఏదైనా మోడిఫికేషన్ ఉంటే చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ మీ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్స్ నేమ్ కానీ మదర్స్ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మనకి మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇదైతే మనకి లైఫ్లో ఒకసారి మాత్రమే ఇస్తారు. మీరు గతంలో కనుక చేసుకోకపోతే మీకు ఒకసారి మీరు మోడిఫికేషన్ చేసుకోకపోతే ఫ్రెషర్ అయితే కనుక రిజిస్ట్రేషన్కి సంబంధించి మీరు చేసుకోవచ్చు అనమాట. గతంలో మీరు కనుక ఆ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఉంటే ఈ కాలమ్స్ 4 మాత్రమే మీకు ఇప్పుడు ఎడిటబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా కూడా ఇంకొక నోటీస్ అయితే ఇచ్చారనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ కానీ ఏదైనా మిస్ అయిపోయి మీకు లాగిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి టాప్లో అప్డేట్ ఈమెయిల్ ఐడి అని ఉంది. అలాగే అప్డేట్ మొబైల్ నెంబర్ అని కూడా ఇచ్చారనమాట. 2 ఆప్షన్స్. సపోజ్ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఐ హ్యావ్ యాక్సెస్ టు మై రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు. మీరు కనుక ఆ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని కానీ యాక్సెస్ చేయగలిగితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. తీసుకుంటే కనుక ఇలాగైతే వస్తుంది అనమాట. ఫోన్ నెంబర్ వస్తుంది. గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ వస్తుంది. గెట్ ఓటీపీ అంటే ఇక్కడ ఎంటర్ చేసి రీజన్ ఫర్ అప్డేట్ మీరు యొక్క మొబైల్ నెంబర్ ఎందుకు మార్చుకుంటున్నారు అనేది ఇక్కడ రీజన్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్డేట్ అంటే అప్డేట్ అయితే అవుతుంది అనమాట. రెండో ఆప్షన్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు మై రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో మీరు యాక్సెస్ చేయలేకపోతే కనుక మీకు ఓటీపీ రాదు కాబట్టి సో ఇంకా ఆప్షన్ లేదు. అంటే మనకి సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తారంటే ఈ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిని మీరు యాక్సెస్ చేయగలిగితే కనుక అప్పుడు గెట్ ఓటీపీ అంటే మన మొబైల్ నెంబర్ బదులుగా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసి మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు అనమాట. సో మీరు మొబైల్ నెంబర్ యాక్సెస్ చేయగలిగితే ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీతో మీరు ఆ యొక్క మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. లేదంటే కనుక ఈమెయిల్ ఐడిని మీరు యాక్సెస్ చేయగలిగితే ఈమెయిల్ ఐడి ద్వారా ఓటీపీ ఎంటర్ చేసి న్యూ మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈమెయిల్ ఐడికి సంబంధించి కూడా మీరు కనుక ఈమెయిల్ ఐడిని యాక్సెస్ చేయగలిగితే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. కొత్త ఈమెయిల్ ఐడిని మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. గెట్ ఓటీపీ అంటే ఆ యొక్క న్యూ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. రీజన్ ఫర్ చేంజింగ్ ద ఈమెయిల్ ఐడికి ఇక్కడ మనం రీజన్ అయితే రాయాలన్నమాట. ఇక అప్డేట్ అనాలి. అప్డేట్ అంటే అప్డేట్ అయితే అవుతుంది. మీకు కనుక ఈమెయిల్ ఐడిని కనుక మీరు యాక్సెస్ చేయలేకపోతే కనుక అప్పుడు ఏం చేయాలంటే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కనుక యాక్సెస్ చేయగలిగితే దానికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసి కొత్త ఈమెయిల్ ఐడిని మీరు ఎంటర్ అయితే చేసుకొని అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈమెయిల్ ఐడిని లేదంటే మొబైల్ నెంబర్ని మార్చుకునే అవకాశం అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లస్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఈ యొక్క యూపీఎస్సీకి సంబంధించి కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి కింద మనకి అలాగే ఐఎఫ్ఓఎస్కి సంబంధించి కూడా ఒకటే లింక్ అనమాట. 21 ఫిబ్రవరి 2025 అయితే అయిపోయింది అనమాట. 22 నుంచి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. 28 ఫిబ్రవరి 2025 6 PM వరకు మనకి అప్లికేషన్ ఫామ్లో మోడిఫికేషన్స్ కోసం అయితే లింక్ అయితే మనకి ఎనబుల్ అయితే అయిందనమాట. సో ఇక్కడ మీరు ఓటీఆర్లో కనుక ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క ఓటీఆర్ అనేది మన లైఫ్లో ఒకసారి మాత్రమే చేంజ్ చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇస్తారనమాట. నేనైతే ఆల్రెడీ యూజ్ చేసుకున్నాను. యూ హ్యావ్ ఆల్రెడీ యూజ్డ్ ద వన్ టైమ్ అప్డేట్ ఫెసిలిటీ హెన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు మార్క్ ఎనీ చేంజెస్ ఇన్ ద కాలమ్స్. అంటే
గతంలో మీరు కనుక యూజ్ చేసుకుంటే ఆ యొక్క ఫెసిలిటీని మీకు నేమ్ కానీ, మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ యొక్క ఫాదర్స్ నేమ్ కానీ, మీ యొక్క మదర్స్ నేమ్ కానీ మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. సో ఇప్పుడు నాకున్నటువంటి అవకాశం ఏంటంటే కొన్ని కాలమ్స్ అయితే ఇచ్చారనమాట, వాటిని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు కొంచెం కిందకు వస్తే కొన్ని కాలమ్స్ ఎడిటబుల్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇవన్నీ ఎవరనమాట, ఈ సంవత్సరం అయితే క్యాండిడేట్స్ నుంచి కొన్ని రిక్వెస్ట్స్ రావడంతో ఈ కొన్ని కాలమ్స్ని మార్చుకోవడానికి వీళ్ళు అవకాశం అయితే ఇచ్చారనమాట. హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ యొక్క పేరు ఎప్పుడైనా మార్చుకున్నారా? మార్చుకుంటే కనుక మీరు దాని యొక్క ఆప్షన్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంటుంది గ్రీన్ కలర్ది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎస్ కావాలంటే ఎస్, నో కావాలంటే నో అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చేంజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు కాలమ్ని మోడిఫై చేయాలంటే ఎడిట్ అనాలన్నమాట. అప్పుడు ఇక్కడ నేమ్ అనేది మనకి ఎడిటబుల్ అవుతుంది, ఎనబుల్ అవుతుంది అనమాట. ఎంటర్ అయితే చేసుకోవచ్చు. జెండర్ మీరు పొరపాటున కనుక మేల్ ఫీమేల్ కనుక ఓటీఆర్లు ఇచ్చుంటే మీకు అప్పుడు కనుక ఎడిటబుల్గా లేకపోతే ఓటీఆర్లు మార్చుకునే అవకాశం ఇప్పుడు ఇచ్చారనమాట వీళ్ళు. ఎడిట్ అంటే ఇక్కడ మేల్ ఫీమేల్గా మార్చుకోవచ్చు అనమాట. ఇంకా బోర్డ్ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్కి సంబంధించి రోల్ నెంబర్ ఏదైనా రాంగ్ ఇస్తే మీకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మైనారిటీ స్టేటస్ కానీ ఇంకా కూడాను ఈ యొక్క మైనారిటీ ఆప్షన్ ఈ రెండు కూడా మార్చుకోవచ్చు అనమాట. ఎడిట్ అంటే మీకు సపోజ్ ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క రెడీజీని మార్చుకొని ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఓటీఆర్కి సంబంధించినటువంటి మోడిఫికేషన్ అనమాట, ఇది చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ మనకి మీరు కనుక గతంలో ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో ఎటువంటి మార్పులు చేసుకోకుండా ఫస్ట్ టైం అయితే కనుక ఇక్కడ మీ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. మీరు కనుక ఆల్రెడీ కనుక యూజ్ చేసుకుంటే ఫెసిలిటీ కింద ఏవైతే ఉన్నాయో ఎడిటబుల్ అవి మాత్రమే మార్చుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి ప్లస్ మనకి ఇక్కడ ఓటీఆర్ ఎడిట్ ఇప్పుడు చూసామన్నమాట. ఇక్కడ పార్ట్ 1 మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. పార్ట్ 1 చెక్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా కాలమ్స్ అయితే ఉన్నాయి. సపోజ్ మీరు కనుక అప్లోడ్ సెక్షన్స్లో ఏదైనా రాంగ్ ఇస్తే కనుక డాక్యుమెంట్స్ అప్లోడెడ్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఎడిట్ అనే బటన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క వాటిని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీకు డాక్యుమెంట్స్ ఏదైనా కనుక రాంగ్ మీరు ఏదైనా కనుక అప్లోడ్ చేస్తుంటే బ్రౌజ్ అని చెప్పేసి మీరు కరెక్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడాను అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే వేరే కాలమ్స్ ఏదైనా కూడా మీరు ఏదైనా మార్చుకోవాలని సపోజ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మార్చాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అన్ని కాలమ్స్ అన్ని ట్యాబ్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఆ యొక్క కాలమ్స్ అన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. 28 ఫిబ్రవరి 2025 దాకా అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్కి వచ్చేస్తే మళ్ళీ మన డాష్ బోర్డ్కి అయితే వస్తాం అనమాట. ఇంకా పార్ట్ 2కి సంబంధించి కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. దీని మీద క్లిక్ చేయాలి. పైవన్నీ కూడా మనకి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అనమాట. కింద ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ కిందకి వస్తాయి అనమాట. అంటే అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్ అనమాట. దేనికైతే మనకి గ్రీన్ ఎడిట్ బటన్ ఉందో అవన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు నేషనాలిటీని మార్చుకోవాలనుకోండి ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తే అది మన ఎనబుల్ అయితే అవుతుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మేటర్ స్టేటస్ ఏదైనా మీరు రాంగ్ పెట్టుంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీరు మార్చుకోవచ్చు. ఇంకా ఈ కాలమ్స్ అన్ని మార్చుకునే అవకాశం లేదనమాట. ఇంకా కూడాను క్యాండిడేట్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి ఇదైతే ఎడిటబుల్ ఇచ్చారనమాట. ఇంకా మీకు కమ్యూనిటీ ఏదైనా రాంగ్ ఇచ్చింటే కనుక మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ అది కూడా మార్చుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ అలాగే సెలెక్టివ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్టివ్ డిగ్రీ సబ్జెక్ట్ కూడా మీరు మార్చుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ మనకి ఏవైతే ఎడిటబుల్ ఉన్నాయో వాటికి గ్రీన్ బటన్ అయితే వస్తుంది అనమాట ఎడిట్ అని. వాటి మీద క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఇక మనకి ఇక్కడ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకుని కంటిన్యూ అంటే మీరు ఆ యొక్క కోడ్ సెలెక్ట్ చేసుకొని మీరు దానిని కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డు కనుక మీరు ఏదైనా రాంగ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీరు ఎడిట్ అనే బటన్ ఇచ్చారనమాట. ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ అంటే ఆధార్ కార్డు వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే ఫోటో ఐడి ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, అలాగే ఓటర్ ఐడి వీటిలో ఏదో ఒకటి మార్చుకొని మీరు ఆ యొక్క డాక్యుమెంట్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట. ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ పైన అప్డేట్ అనే బటన్ ఉంది. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనే బటన్ ఉంది. అప్డేట్ చేసిన తర్వాత క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ అనాలి.
ప్లస్ మనకి అప్లికేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి వ్యూ అప్డేటెడ్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు అప్డేటెడ్ ప్రివ్యూ వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేసి ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మనకి పార్ట్ 3 ఉంది కదా మనకి డిఐఎఫ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. పార్ట్ 3కి సంబంధించి ఎడిట్ ఫర్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేస్తే ఇది కూడా ఎడిటబుల్. ఇక్కడ మనకి లాంగ్వేజ్ మీడియం ఫర్ ఇంటర్వ్యూ టెస్ట్ కూడా మనకి హిందీ, ఇంగ్లీషు, తెలుగు వీటి ఇచ్చారనమాట. ఇది ఆప్షన్స్ ఏదైనా కావాలనుకుంటే మార్చుకోవచ్చు అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలమ్స్ అన్ని మార్చుకొని సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసి అలాగే ఇక్కడ మీరు యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. మీరు ఐఏఎస్కి కావాలనుకుంటే ఐఏఎస్ 01 మిగతా 99 పెట్టాను నేను. మీరు ఏదైనా కావాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ మార్చుకొని సేవ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. తర్వాత కూడా మనకి ఇవ్వడానికి మనకి ఎడిటబుల్గానే ఉన్నాయి. అన్నీ కూడా కాలమ్స్ అన్ని మార్చుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు చేంజెస్ అయిన అవసరం లేకపోతే డైరెక్ట్గా సేవ్ అండ్ కంటిన్యూ అంటే మీరు నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఏదో మోడిఫికేషన్స్ అవసరం లేకపోతే. సో మీరు లాస్ట్కి వచ్చేసరికి ఇలాగైతే వస్తుంది. ఇంకా ప్రీవ్యూ చెక్ చేసుకోవచ్చు. సో మనం ప్రీవ్యూ చెక్ చేసుకున్నాం అని చెప్పేసి ఎస్ పెట్టాలి. ఇంకా పార్ట్ 3 ఫైనల్ సబ్మిట్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అప్డేట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకి పార్ట్ 1లో ఇందాక చెప్పినట్టుగా అప్లోడ్ సెక్షన్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అని మార్చుకోవచ్చు అనమాట డాక్యుమెంట్స్. ఇంకా కూడా ఇక్కడ ఏదైతే మన వ్యూ ఆప్షన్ ఉంది ఇక్కడ ఇవి మాత్రం మనకి ఎడిటబుల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఓటీఆర్ ఎడిట్ చేసుకోవచ్చు, పార్ట్ 2 ఎడిట్ చేసుకోవచ్చు, పార్ట్ 3 కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మీకు ఫోటోగ్రఫీ సిగ్నేచర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దీని మీద క్లిక్ అయితే చేయొచ్చు అనమాట. వ్యూ అప్డేట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అని ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్డేట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోటోగ్రఫీ సిగ్నేచర్ కోసం ప్రాంప్ట్ వచ్చింది అనమాట. బ్రౌజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యొక్క ఫైల్ని అంటే ప్రాపర్ ఫైల్ని కనుక ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అలాగే సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ అంటే అప్డేట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ అలాగే వ్యూ అప్డేట్ సెంటర్ సెలెక్షన్ అనమాట. దీనికి కూడా మనకి అప్డేట్ సెంటర్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకొని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. మీరు చేంజ్ చేసుకొని దానిని సపోజ్ మీరు చేంజ్ చేసుకొని ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద డిక్లరేషన్ అంటే ఇది అగ్రీ అయితే అవుతుంది అనమాట. ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొక ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. ఒకే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. సో గతంలో ఎవరైతే ఫైనల్ సబ్మిట్ చేశారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తే ఇంకా ఆప్షన్ అనేది పోతుంది అనమాట. ఇంకా మీకు అవకాశం అయితే ఉండదు. జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు కనుక మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే ఎడిట్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్. అలాగే పార్ట్ 1 మీద క్లిక్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా పార్ట్ 2లో కూడా కొన్ని కాలమ్స్ ఎడిటబుల్ అయితే ఉన్నాయి, ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా పార్ట్ 3 కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్డేట్ చేసుకోవచ్చు. సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అది కూడాను మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మన లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 ఫిబ్రవరి 2020 6 PM దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల మీరు అన్ని చెక్ చేసుకొని అప్డేట్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది.